హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. మనకి సాయంత్రం కాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ అలా ట్రోల్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది. మా యూట్యూబ్ ఛానల్లో ట్రై చేయకపోతే ఎలా ఉంటుంది, సో అందుకే ట్రై చేసేసా. బయట ప్రాసెస్ కాకుండా ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా చేసాము. బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవాలనిపించింది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి. ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్, క్యాప్సికమ్ అలాగే క్యారెట్ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగాక దీంట్లోకి మనము జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక 3 నిమిషాల వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వీటిని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వీటిని మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే చిటికెడు జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మరో 2 నిమిషాల వరకు వీటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. క్యారెట్ కూడా మనకి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కారం వేసుకోవాలి. కారం అనేది కంప్లీట్ ఆప్షనల్. మీకు ఎక్కువ స్పైసీగా వద్దు అనుకుంటే కారంని మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటిని వేసుకొని మరో 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని ఇది మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం మనం నార్మల్ చపాతీస్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉంది కదండి, అది మనము ఇలా మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఇలా నేను మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 చపాతీస్కి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇలా 2 చపాతీలు చేసుకున్నాను. ఇలా మనం మధ్యలో ఇవి ప్లేస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. మయోనీస్ అనేది కంప్లీట్ ఆప్షనల్. మీరు మయోనీస్ ప్లేస్లో కర్డ్ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మయోనీస్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో కెచప్ మయోనీస్ వేయడం వల్ల ఫ్రాంకీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం ఇలా నేను ఇంకోటి కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని మనం వీటిని రోల్ చేసుకొని ఇక్కడ నేను మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను మిడిల్లో కట్ చేసుకొని 4 ఫ్రాంకీస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా హోమ్ మేడ్ అండి. బయట చేసే ప్రాసెస్ అస్సలు కాదు. ఇంట్లో హెల్తీగా హైజీనిక్గా చేసింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మరి ఇంకెందుకు లేటు, మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో చాలానే ఉన్నాయి. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.